హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కషన్ చేసుకుందాం. పత్తి సాగు చేసే ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ అన్నమాట ఇది. సో ముందుగా వీడియోలకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారాలు. పత్తి పండించే ప్రతి రైతు యొక్క కళ తాను అత్యధికంగా ఎక్కువగా దిగుబడి పొందాలనే కళ. తన పంటలో ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడి రావాలనే తాపత్రయపడుతుంటాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, చీడపీడల వల్ల తాను ఎంతగానో నష్టపోతుంటాడు. ఒక పత్తి మొక్క తన జీవిత కాలంలో సుమారు 800 నుండి 1200 వరకు మొగ్గలని ఇస్తుంది. కానీ అందులో మనము కేవలం 40 నుండి ఒక 60 మాత్రమే మనము దానిని కాపాడుకోగలుగుతున్నాం. దానికి కారణం ఎన్నో కావచ్చు. అందులో ముఖ్యమైనది ఈ యొక్క గులాబీ పురుగు యొక్క దాడి అనే చెప్పవచ్చు. పత్తి పండించే రైతులు ఎక్కువగా నష్టపోయేది ఈ గులాబీ పురుగు ఆశించడం ద్వారానే. గులాబీ పురుగు ఉధృతి ఎలా ఉంటుందంటే, పత్తి పంటలో దాని యొక్క ప్రభావం ఉధృతి అనేది మించిపోయినప్పుడు ఇది బయటికి కనిపిస్తుంది. పత్తి రైతు గులాబీ పురుగు యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకోగలిగితే దానిని నివారించడం కూడా అంత ఈజీ అయిపోతుంది. గులాబీ పురుగు యొక్క పూర్తి జీవితకాలం ఒకసారి మనము చూసుకుందాము ఈ వీడియోలో. ముందుగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యొక్క ప్రభావం అనేది మనకు 160 రోజుల పంట కాలంలో దీని ప్రభావం 2 సార్లు గమనించవచ్చు. ఈ 2 దశల్లో గులాబీ పురుగుల యొక్క ఉధృతి గమనించవచ్చు 2 విధాలుగా. దీంట్లో మనం మొదటి దశ చూసుకున్నట్లయితే 35 నుండి 45 రోజుల కాలంలో ఈ పురుగు యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క 30 నుండి 45 రోజుల కాలంలో గులాబీ పురుగు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని ఒకసారి చూసుకున్నట్లయితే, 35 నుండి 45 రోజుల కాలంలో ఈ గులాబీ పురుగు ఫస్ట్ భూమిలో ఉంటుంది. అది కూడా ప్యూప ఆకారంలో ఉంటుంది. ఈ ప్యూప కాస్త రెక్కల పురుగుగా మారి మొక్కల ఆకులపై గుడ్లు పెట్టి ఇది వెళ్ళిపోతుంది. ఈ గుడ్లు కాస్త తక్కువ సమయంలో పొదగబడి దీనిలోంచి పురుగులు బయటకు వచ్చి పువ్వును ఆశించి భారీ ఎత్తున నష్టపరుస్తాయి. ఈ సమయంలో కనుక రైతులు జాగ్రత్త పాటించి ఈ గులాబీ పురుగు సంబంధించినటువంటి పురుగు మందులు ఏదైనా పిచికారీ చేసినట్లయితే దీనిని 90% వరకు అక్కడే మనము నివారించుకోవచ్చు. ఈ గులాబీ పురుగు ఉధృతి అనేది మనకు 35 నుండి 40 వయసు గల మొక్కలలో మందులు పిచికారీ చేయడం ద్వారా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా రెండవ దశ చూసుకున్నట్లయితే ఈ దశ వచ్చేసి పంట యొక్క 45 నుండి 75 రోజుల వ్యవధిలో ఈ యొక్క పురుగు యొక్క తాకిడి మనకు కనిపిస్తుంది. ఆకులో ఈ యొక్క తాకిడిలో ముందుగా చూసుకున్నట్లయితే ఆకుపై పెట్టినటువంటి గుడ్లు కాస్త పొదగబడతాయి. ఇది కేవలం 5 నుండి 7 రోజుల వ్యవధిలో పొదగబడి ఇందులో ఉన్నటువంటి ఈ లార్వా ఏదైతే ఉందో గుడ్ల నుంచి బయటికి వచ్చి ముందుగా పువ్వులను ఆశించి ఆ తర్వాత లేతగా ఉన్నటువంటి కాయలలో చిన్న సన్నటి రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళిపోతాయి. కాయలో చిన్న రంధ్రం చేసుకొని లోపలికి ప్రవేశించేసి ఆ కాయని లోపల నుండే బయట కనబడకుండా లోపలనే ప్రవేశించి గింజను తిని కాయని భారీ ఎత్తున నష్టపరుస్తాయి. ఈ ఉధృతి కాస్త మనకు కాయ పగిలిన తర్వాత మనకు బయట కనిపిస్తుంది. తర్వాత పురుగు కాయ నుండి మళ్ళీ ఏం చేస్తుంది, పురుగు కాయ నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్యూపుగా మారి భూమిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ రెక్కల పురుగుగా బయటకు వచ్చి గుడ్లు పెట్టి ఈ విధంగా దీని యొక్క జీవిత చక్రం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రైతులు ఈ సమయాన్ని ఈ యొక్క 40 నుండి 75 సమయాన్ని మరీ కేర్ఫుల్గా పత్తి పంటను చూసుకున్నట్లయితే మనకు దిగుబడి భారీ ఎత్తున తీసుకోవచ్చు, ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా గులాబీ పురుగు యొక్క జీవిత చక్రం గురించి ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు పురుగుల మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైతు పంట కాలంలో సుమారు
40 నుండి 70 రోజుల సమయంలో ఈ గులాబీ రంగు పురుగులకు సంబంధించినటువంటి మందులు పిచికారీ చేసుకోగలిగితే దానిని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. ఒకసారి దీని యొక్క నివారణ ఎటువంటి మందులు వాడితే నివారించుకోవచ్చు, నేను ఇందులో ఒక మందు మాత్రం చెప్తాను, మీరు రైతులు గమనించాలి. ఈ గులాబీ పురుగు నియంత్రణకు ఈ మందులు వాడి నియంత్రించుకోవచ్చు. ఈ మందు కేవలం గులాబీ పురుగు నివారణకు మాత్రమే చేయబడినది. అనగా వేరే పురుగులను కూడా ఇది నియంత్రిస్తుంది, కాకపోతే స్పెషల్గా నియంత్రణ కోసం దీనిని డిజైన్ చేయడం జరిగింది. అదే మనకు సుమిటో కంపెనీ వారి డానిటల్ ఇన్సెక్టిసైడ్ అని చెప్పవచ్చు. ఈ డానిటల్ ఇన్సెక్టిసైడ్ దీన్ని టెక్నిక్ వచ్చేసి మనం దీని టెక్నిక్ ఏముందో చూసుకున్నట్లయితే ఫాన్ప్రోపాత్రిన్ అనే టెక్నిక్ 10% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఫాన్ప్రోపాత్రిన్ 10% ఈసీ ఫార్ములేషన్లో ఇది ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం 16 లీటర్ల పంపుకు 40 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. మొదటి దఫాలో 15 లీటర్ల పంపుకు 40 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. మొదటి పిచికారీ చేసిన తర్వాత 10 నుండి 15 రోజుల తర్వాత రెండవ పిచికారీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా 15 లీటర్ల పంపుకి 40 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పత్తిలో వీటితో పాటు పత్తిలో అనేక రకాల కీటకాలను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ మందు వచ్చేసి పత్తితో పాటు అన్ని రకాల కాయగూరల్లో మిగతా అన్ని పంటలో దీనిని వాడుకోవచ్చు. రైతులు ఈ మందును కేవలం 2 నుండి 3 సార్లు 3ని మించి ఎక్కువ సార్లు పిచికారీ చేయరాదు. ఎందుకంటే ఎక్కువ సార్లు పిచికారీ చేయడం ద్వారా ఈ పంటలో దోమల ఉధృతి కూడా పెరిగడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మన అగ్రికల్చర్ రిలేటెడ్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని కూడా నేను వీడియో రూపంలో లేదా కామెంట్ రూపంలో దాన్ని క్లారిఫై అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.